నాకు ఈ వీడియో చేయాలని అసలు లేదు, కానీ చేస్తున్నాను. ఇంకోటి మనం మాట్లాడుకోవాలంటే మన రివ్యూవర్స్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఒక మూవీ తీయాలంటే చాలా కష్టం అయితే ఉంటుంది. ఒక కెమెరామ్యాన్ కానీ, ఒక మేకప్ ఆర్టిస్ట్ కానీ ఎంతో మంది కష్టపడితే కానీ ఒక మూవీ అయితే రాదు. అలా వచ్చిన మూవీస్ని ఇక థియేటర్లో వేసిన తర్వాత అవి హిట్ అవుతాయా ఫ్లాప్ అవుతాయని చెప్పేసి ఇంకా ఆడియన్స్ మీద అయితే ఉంటుంది. ఇంకా ఇట్లా ఇట్లా వచ్చిన తర్వాత ఒక ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక రివ్యూవర్ ఒక 3 అవర్స్ 4 అవర్స్ అయితే రివ్యూ అయితే ఇచ్చేస్తాడు ఎట్టకేలకు, అది బాగుందో బాగాలేదని చెప్పేసి. ఆడియన్స్ అయితే చూస్తారో చూడరా అని చెప్పేసి అది వాళ్ళ ఇష్టము. ఒక మూవీ పోవాలి లేకపోతే నేను ఇంకా కంపల్సరీ పోవాలంటే పోతారు, లేదంటే రివ్యూస్ చూసి కమ్ముగా అయిపోతారు. ఇంకా ఈ మధ్య అయితే కొంతమంది రివ్యూవర్స్ అయితే చెలరేగిపోతున్నారు. ఎందుకంటానంటే ఒక పోల్ చొక్కా అని ఒక అన్నున్నాడు, నేను ఆయన రివ్యూస్ కూడా చూస్తాను. ఆయన అంటే నాకు పర్సనల్గా అయితే మంచి అభిప్రాయం అయితే ఉంది. నేను కూడా ఆయన మీద నాకు చాలా ఇష్టం ఆయన అంటే. ఎందుకంటే ఆయన రివ్యూస్ బాగా ఇస్తాడు, ఇంకా మంచిగా కొంచెం ఫన్నీగా కూడా ఉంటాయి. అయితే ఆయన అయితే ఈ మధ్య కొంచెం యాటిట్యూడ్ అయితే ఎక్కువ అయినట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకు అంటున్నానంటే సోషల్ మీడియాలో ఇంతకుముందు ఇది గేమ్ చేంజర్ అప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి అయితే గట్టిగా కాలింది. అప్పుడే ఇంకా అప్పటి నుంచి అన్న చెలరేగిపోతున్నాడు. నిన్నైతే ఒక లైవ్ పెట్టారు ఇంకా రివ్యూవర్స్ అంతా. అప్పుడైతే ఒక అన్న పెద్ద మూవీ గురించి అయితే మాట్లాడడం కూడా జరిగింది. ఆ మూవీ అంతా నాకు తెలుసు, ఆ మూవీ ఏముంది అన్నట్టు పడేశాడు. ఆ మూవీ గురించి అయితే ఆ సాంగ్ కూడా ఎందుకు పెట్టాడు అని చెప్పేసి. అంత మూవీ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఒక మూవీని మీరే తీసి ఒక థియేటర్లో ఆడించచ్చు కదా. నా రివ్యూస్ ఎందుకు పెట్టుకోవడం నాకైతే తెలియదు. ఇలా ఎందుకు అంత మూవీని కొట్టేసే అంత ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు. అంత బలుపు ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు. ఒక మూవీని తీయాలంటే చాలా కష్టపడతారు. చాలా మేకప్ ఆర్టిస్ట్ కానీ ఎంతోమంది కష్టపడితే కానీ ఒక మూవీ అయితే రాదు. ఇట్లా కొట్టి పడేయడం ఎందుకని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఇలా వీడియోస్ చేసుకుంటే నాకైతే ఏమొస్తుంది అయితే నాకైతే తెలీదు. జనాల్లో ఇంకా డౌన్ఫాల్ అయిపోతారు. ఇంకా ఇప్పుడిప్పుడే ఫ్రేమ్ వస్తుంది, మంచిగా అయితే ఎదగాలి. కానీ ఇట్లా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ని ఇలా హట్ చేయడం ఎందుకైతే నాకైతే అనిపిస్తుంది. ఇంతకుముందు కూడా ఈ మూవీకి గేమ్ చేంజర్ కూడా అట్లాగే అయితే కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు కూడా పెద్ద మూవీకి కూడా ఇట్లా కాంట్రవర్సీ అయితే చేస్తున్నారు. ఎందుకు అయితే నాకైతే అర్థం కావట్లేదు. మెగా ఫ్యాన్స్ అయితే మన పోల్ చొక్కా మీద అయితే కోపంగా అయితే ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కనపడతారో చొక్కా చిరిగేదాకా కొడతామని చెప్పేసి కూడా మీమ్స్ అయితే వస్తున్నాయి. వెయిట్ చేద్దాం ఇది ఎంత దూరం పోతుందో. మీరైతే ఏమనుకున్నారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ గైస్.